హాయ్ ఎవ్రీవన్. ఉండదు మ్యాథ్స్లో బేసిక్ అనగానే మనకి బేసిక్ ఆపరేషన్స్ 4 ఉంటాయి. ఒకటి ప్లస్, నెక్స్ట్ మైనస్, ఇంటూ, డివైడింగ్ బై. ఈ 4 బేసిక్ ఆపరేషన్స్ అంటారు. ప్లస్ అనగానే అడిషన్, మైనస్ సబ్ట్రాక్షన్, ఇంటూ మల్టిప్లికేషన్, డివైడెడ్ బై డివిజన్. బట్ కానీ అడిషన్ అనేది ఒక ప్లస్ ఉంటేనే అడిషన్ కాదు. ఒకే రకమైన గుర్తులు ఉంటే, ఒకే రకమైన గుర్తులు అంటే ప్లస్ 2 ప్లస్లున్నా 2 మైనస్లున్నా కూడాలి అనే కాన్సెప్ట్ మనకి ఫస్ట్ బేసిక్లోనే పడాలి. అంటే +3 7 + 3 అంటే 10 అని ఎవరైనా చెప్తాము. ఇక్కడ 7కి ఎందుకు కూడుతున్నామంటే 7కి గుర్తు ఏమీ లేదు అని అంటే ప్లస్ ఉన్నట్టు అర్థం. దేనికైనా ఇప్పుడు 2 అంటే +2 అని అర్థం. కాబట్టి ఈ 2 ఒకే గుర్తులు ఉన్నాయి కాబట్టి కూడాము. అలానే -7 - 4 ఎంత అనగానే చాలామంది ఏమని చెప్తారు అంటే 28 + 28 7 4 = 28 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లేదు -28. ఈ రెండు కూడా రాంగే. ఎందుకంటే -7 - 4 = ఒకే రకమైన గుర్తులు ఉన్నాయి కాబట్టి కూడాలని మాట్లాడుకున్నాం. కూడితే 11 అవుతుంది. అయితే పెద్దదానికి ఏ గుర్తుంటే ఆ గుర్తు వస్తుంది. ఇక్కడ 2 ఒకే గుర్తులు కాబట్టి సేమ్ గుర్తన్నా నో ప్రాబ్లం. ఇక్కడ పెద్దదానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. పెద్దదాని గుర్తు ఏది ఉంటే అది. -11 ఈజ్ ద ఆన్సర్. అలానే 7 - 4 - 6 అని ఉందనుకోండి. దీన్ని ఒకే రకమైన గుర్తులు ఏమున్నాయి? -4 - 6. కాబట్టి -4 - 6 ఎంత? -10. 7 - 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 7 - 10 -3. ఇవి తెలియాలి. ఎందుకు మనము ఈ ఫండమెంటల్ అంత బాగా తెలుసుకోవాలి అంటే సపోజ్ ఏదన్నా ప్రాబ్లంలో ఫస్ట్లోనే 7 - 4 అని వచ్చింది అనుకోండి. మనము -28 + 28 వేసామంటే లెక్క మొత్తము రాంగ్ అయిపోతుంది. కాబట్టి బేసిక్స్ అనేవి మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇంకొక ప్రాబ్లం గమనిద్దాము. -7 - 11 - 4 ఇవన్నీ ఒకే గుర్తులు కాబట్టి కూడితే ఎంత అవుతుంది? -7 - 18 -22. -4 అంటే 7 పక్కన 3 అనేస్తారు. ఇది కరెక్టే. కానీ -4 + 7 అనగానే కొంచెం ఆలోచిస్తారు. 7 - 4 అన్నా -4 + 7 అన్నా ఒక్కటే అనేది గుర్తు రావాలి మనకి. 7 అంటే +7. -4 + 7 = +3 అనే కాన్సెప్ట్ మనకి ముందుగానే తెలియాలి. నెక్స్ట్ ఇంకొకటి మైనస్ని గుర్తుపెట్టుకోవడానికి మనము క్యాజువల్గా మైనస్ అంటే అప్పు, ప్లస్ అంటే అడిషన్, ప్రాఫిట్ అని అనుకుంటాం కదా. మైనస్ అప్పు అనేది కూడా గుర్తుపెట్టుకున్న దీన్ని చాలా సింపుల్గా చెప్పేసుకోవచ్చు. -4 అంటే -4 రూపీస్ అప్పు ఉన్నాయి. 7 ప్రాఫిట్ అంటే 7 రూపీస్ నీ దగ్గర ఉన్నాయి. మొత్తం ఎంత అంటే ఆ 7లో నుంచి వాడికి 4 చెల్లిచ్చేస్తే నీ దగ్గర ఇంకా 3 ఉంటాయి. నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ప్రాఫిట్ కాబట్టి +3.
అలానే -6 అనుకున్నాం అనుకోండి. 2 - 6 2 రూపీస్ నీ దగ్గర ఉన్నాయి, -6 రూపీస్ అప్పున్నావు. 2 రూపీస్ నీ దగ్గర ఉన్నాయి, 6 రూపీస్ అప్పున్నావు. నీకు మొత్తం అమౌంట్ ఎంత ఉంటాయంటే నీ దగ్గర 2 రూపీస్ వాడికి ఇచ్చేస్తే ఇంకా 4 రూపాయలు అప్పు మిగులుతుంది. కాబట్టి -4 ఆన్సర్. మనం క్యాజువల్గా దీన్ని ఎలా చెప్పుకుంటున్నాము? వేరు వేరు గుర్తులు, 2కి ప్లస్ ఉంది, 6కి మైనస్ ఉంది, వేరు వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసివేయాలి. తీసివేస్తే 2లో నుంచి 6 పోతే 4, పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ గుర్తు వస్తుంది. ప్లస్ మైనస్ అనేది వాటికి ఉన్న గుర్తులను బట్టి వస్తుంది. అంటే కొన్నిసార్లు మైనస్ ఉన్నప్పటికీ కూడుతాము, కొన్నిసార్లు ప్లస్ ఉన్నప్పటికీ తీసివేస్తాము. ఈ సందర్భంలో ప్లస్ ఉంది కానీ తీసేస్తాం. ఎందుకని? వేరు వేరు గుర్తులుంటే తీసివేయాలి, ఒకే రకమైన గుర్తులుంటే కూడాలి. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఇంటూ. రిపీటెడ్గా కూడాల్సి వస్తే మల్టిప్లికేషన్ ఉపయోగిస్తాం. రిపీటెడ్గా కూడాల్సి వస్తే, రిపీటెడ్గా కూడాలి అని అంటే ఇప్పుడు ఏంటి? ఒక పెన్ను కాస్ట్ 6 రూపీస్ అయితే 13 పెన్ కాస్ట్లు ఎంత? ఇక్కడ ఏం చేయాలి మనం? 6 + 6 + 6 + 13 సార్లు వేసుకొని కూడాలి. రిపిటీషను, అడిషన్ని మనం సింప్లిఫై చేయడానికి వచ్చినయే మల్టిప్లికేషన్. అప్పుడు 13 మల్టిప్లికేషన్ వాడాలి. రిపిటీషన్, అడిషన్ అయినప్పుడు ఈ విధంగా మనము చేయాలి. రిపిటీషను సబ్ట్రాక్షన్ అయినప్పుడు మైనస్ చేయాలి. రిపిటీషన్ సబ్ట్రాక్షన్ అయినప్పుడు డివిజన్ చేయాలి. ఏంటి డివిజను? నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 20 మందికి పంచాలి, ఎంతంత వస్తాయి? 100 రూపాయలని 20 మందికి పంచాలి. నువ్వు ఒక్కొక్కరికి పంచేటప్పుడు నీ దగ్గర ఉండే అమౌంట్ ఏమవుతూ ఉంటుంది? తగ్గుతూ ఉంటుంది. తీసివేయాలి, తీసివేస్తూ ఉండాలి. రిపీటెడ్గా 20 టైమ్స్ తీసేసుకుంటూ రావాలి. కాబట్టి దీన్ని మనము డివిజన్ వాడటము 100 / 20. లేదు నీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయి, ఒక్కొక్కళ్ళకి 20 రూపీస్ ఇవ్వాలి, 20 రూపీస్ ఇవ్వాలి. నువ్వు ఎంతమందికి పంచుతావు అన్నప్పుడు / చేయాలి. పంచుతున్నావు అంటే తగ్గిపోతుందంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నావు. రిపిటీషన్ సబ్ట్రాక్షన్ కాబట్టి డివిజన్. ఈ 4 బేసిక్ ఆపరేషన్స్ ఐడియా ఉంటే చిన్నప్పటి నుంచే క్లారిటీగా నేర్చేసుకుంటే మనం ఫర్దరు మ్యాథ్స్ ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.